అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై మరోసారి అక్కసు బెడగక్కారు. భారతదేశంలో లేదా మరెక్కడైనా తయారు చేసే ఐఫోన్లపై 25% సుంకం విధిస్తామని బెదిరించారు. అమెరికాలో విక్రయించే ఐఫోన్లను దేశీయంగా మాత్రమే తయారు చేయాలన్నారు. ఈ విషయాన్ని చాలా కాలం క్రితమే యాపిల్ కు తెలియజేశాను అంటూ ట్రూత్ వేదికగా పోస్ట్ చేశారు. మరొకసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై తన అక్కసుని వెళ్లగక్కారు. దేశీయంగా మాత్రమే ఐఫోన్ తయారీ చేయాలంటున్నారు ట్రంప్. వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాపిల్ కంపెనీకి మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మేరకు యాపిల్ సిఇఓ టిమ్ కుక్ కు అమెరికాలో అమ్మబడే ఐఫోన్లన్నీ కూడా దేశీయంగానే తయారు చేయాలి, లేకపోతే 25% ఇతర దేశాల నుంచి వచ్చే వాటి మీద 25% దిగుమతి సుంకాలు అధికంగా విధిస్తామని కూడా ఆయన హెచ్చరించారు. అయితే యాపిల్ కంపెనీ తన ఉత్పత్తులను చైనా నుంచి భారత్ కు తరలించేందుకు ఇప్పుడు ప్రయత్నాలు చేస్తోంది. పాకిస్తాన్ చెన్నై సమీపంలో $1.5 బిలియన్ పెట్టుబడితో డిస్ప్లే మాడ్యూల్ ప్లాంట్ నిర్మిస్తుంది. అలాగే యూపీలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ తో కలిసి $450 మిలియన్ విలువైనటువంటి సెమీ కండక్టర్ అసెంబ్లీ యూనిట్ ని కూడా స్థాపిస్తుంది. అయితే యాపిల్ 2025 చివరి నాటికి, ఈ ఏడాది చివరి నాటికి అమెరికాలో అమ్మబడే ఐఫోన్లలో 60% నుంచి 65% వరకు కూడా భారత్ లో తయారు చేయాలన్న లక్ష్యాన్ని కూడా పెట్టుకుంది. అయితే ఈ పరిణామాలు అమెరికా భారత్ మధ్య వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. భారత్ అమెరికా నుండి దిగుమతులపై సుంకాలను తగ్గించేందుకు చర్చలు జరుగుతుంది. అయితే ట్రంప్ ప్రభుత్వం మాత్రం భారత్ ను టారిఫ్ కింగ్ గా పేర్కొంటుంది. యాపిల్ వ్యూహాత్మకమైనటువంటి కీలక సమయాన్ని చెప్పచ్చు. మరి యాపిల్ ఏం చేస్తుంది, భారత్ లో ఈ ఉత్పత్తులను ప్రారంభించి 20% అధికంగా కట్టడానికి సుముఖత వ్యక్తం చేస్తుందా లేదా అని కూడా చూడాలి. ఇప్పటి వరకు అయితే యాపిల్ సంస్థ నుంచి ఎటువంటి రియాక్షన్ అయితే రాలేదు. థ్యాంక్ యూ కృష్ణ.